హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రగ్యాస్ లిటిల్ హార్ట్స్. మొత్తానికైతే హైదరాబాద్ వచ్చేసాము. ఇక స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. కాకపోతే మేము అద్దెకి తీసుకున్న ఇంటి దగ్గరలో ఉన్న బ్రాంచ్లో అయితే మాకు అడ్మిషన్ కన్ఫర్మ్ అవ్వలేదు, వేరే బ్రాంచ్లో ఇచ్చారు. ఇక చేసేది ఏం లేదు కదా, వెళ్ళి స్కూల్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఇంత పొల్యూటెడ్ ఏరియాలో కూడా పొల్యూషన్ ఫ్రీ అన్నట్టు ఎటు చూసినా గ్రీనరీ, మధ్య మధ్యలో పికాక్స్ తిరుగుతూ చాలా అంటే చాలా బాగుందండి. స్కూల్ బిల్డింగ్ కూడా చాలా ప్లాన్డ్గా కట్టారండి. ఇక్కడ నర్సరీ నుంచి 12th వరకు ఉంది. నార్మల్గా అయితే ఫస్ట్ నుంచి 12th వరకు ఉండాలి, రీసెంట్గా స్టార్ట్ చేశారండి. సో బిల్డింగ్ అయితే చాలా బాగుంది. ఇదంతా అసెంబ్లీ ఏరియా అండి. ఇక అడ్మిన్ ఏరియాకి వెళ్ళి మేమైతే ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేసి అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకున్నాము. ఈ స్కూల్లోనే ఉందాం అనుకుంటున్నాం కాబట్టి దగ్గరలోనే ఇల్లు అయితే అద్దెకి తీసుకోవాలి. ఈలోపే మనకు ఒక చిన్న గుడ్ న్యూస్ చెప్పారు. అడ్మిన్లో ఉన్న వాళ్ళు రావట్లేదు, మీరు వర్క్ చేస్తారా, తర్వాత టీచింగ్కి ట్రై చేద్దురు అని చెప్పారు. సరే అని చెప్పేసి ఓకే చెప్పానండి. ఇక ఇదేనండి మనం వర్క్ చేస్తున్న ఏరియా. ఫస్ట్ టైము నేను ఒక స్కూల్లో వర్క్ చేయడము. నేను చాలాసార్లు అనుకున్నాను స్కూల్లో వర్క్ చేద్దామని. కాకపోతే ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఇక సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ టైం వర్క్ చేసే ఛాన్స్ వచ్చిందని ఓకే చెప్పాను. కాకపోతే స్కూల్కి వెళ్ళే వే చాలా లాంగ్ ఉంటుందండి. నియర్లీ 2 kilometers నడవాలి. బాబు అనుకోకుండా తగలడం వల్ల కాలి మీద వేడివేడి చాయ్ పడిపోయి కాలంతా బాగా కాలిపోయిందండి. కానీ వచ్చిన ఛాన్స్ని ఎందుకు వదులుకోవాలని నేను అంత వానలో కూడా డైలీ 2-3 hours జర్నీ చేస్తూ స్కూల్కి వచ్చానండి, వర్క్ చేశాను. ఇక వెళ్తూ ఉన్నప్పుడు ఈ జర్నీలో నాకు ఒక కొటేషన్ అయితే ఆటో మీద ఉన్నది చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒక్కసారి చదివేసేయండి. చెప్పే విధానం కొంచెం మొరటుగా ఉన్న కంటెంట్ అయితే చాలా బాగా నచ్చింది. రోజు ఈ విధంగా జర్నీ చేస్తూ 2 weeks అయితే నేను వర్క్ చేశానండి. ఆ తర్వాత వర్క్ చేయలేదు. ఎందుకు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక ఈలోపు నేనైతే ఒక ఇల్లు ఎతుక్కున్నానండి. ఆ ఇల్లు ఎతికేటప్పుడు కూడా అర్థమైంది హైదరాబాద్లో రెంటులు అనేది ఈ రేంజ్లో ఉన్నాయా అని. ఇక మొత్తానికి ఇల్లు ఎక్కడ తీసుకున్నాను, ఇంత అంటే హెవీగా రెంటులు పెరిగినప్పుడు మన బడ్జెట్లో ఇల్లు ఎక్కడ దొరికింది, ఎక్కడ ఉన్నాము, అసలు ఎలా షిఫ్టింగ్ జరిగింది అనేది ముందు వీడియోలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.